అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తండ్రిని మించిన కొడుకు. తండ్రి చెయ్యని పని అనాలో చెయ్యలేని పని అనాలో తెలియదు కానీ కొడుకు మాత్రం చేసేసాడు. కొట్టేశాడు. పులివెందల కోటని బద్దలు కొట్టేశాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిద్దో వాడి పేరే నారా లోకేష్ అనిపించారు. రాచరేపే కోటని దశాబ్దాలుగా ఇది మా రాజ్యం, మా మాటే ఒక వేదం, మేం చేసిందే శాసనం అనుకుంటున్నటువంటి కుటుంబ రాజ్యాన్ని బద్దలు కొట్టేశాడు. నిజానికి గెలిచింది జడ్పీటీసీ మాత్రమే అని అనుకోవచ్చు, కానీ గత 47 ఏళ్ళుగా ఒక పార్టీ వ్యవస్థ ఎక్కడ నడుస్తుంది, ఒక కుటుంబ వ్యవస్థ ఎక్కడ నడుస్తుంది, ఒక వ్యక్తి రాజ్యం ఎక్కడ నడుస్తుంది. రాజారెడ్డి, తర్వాత రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే జడ్పీటీసీ, ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీటీసీ. ఎన్నికలు లేవు, ప్రజలు ఓటేయటాలు లేవు, అభ్యర్థులు నామినేషన్ వేయటాలు లేవు, ఏమీ ఉండవు. వీళ్ళే నామినేట్ చేస్తారు. అక్కడ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం నడుస్తూ ఉంటుంది. గత 30 ఏళ్ళుగా ఏకగ్రీవాలే. 1995 నుంచి అక్కడ ఎన్నిక జరిగిందే లేదు. నిజానికి చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఇంకొక 3 సంవత్సరాలు గడిస్తే ఆయన రాజకీయ జీవితానికి హాఫ్ సెంచరీ కూడా అవుతుంది. మరి ఎందుకు పులివెందుల మీద కాంపిటీషన్ చేయలేదు తెలీదు. అంటే లోకల్ పార్టీ లీడర్లో ధైర్యం లేకనా, స్టేట్ పార్టీ నుంచే డైరెక్షన్ లేకనా తెలియదు. కారణాలు ఏవైనా టీడీపీ అంతగా పులివెందుల మీద ఫోకస్ చేయలేదు. పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరేయాలని పెద్దగా అనుకున్న ప్రయత్నం లేదు. అంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ రీత్యా షూస్ ఇచ్చున్నట్టు పోయారా? రాజశేఖర రెడ్డి గారి కుప్ప మీద ఫోకస్ చేయొద్దు, లేదు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల మీద ఫోకస్ చేయొద్దు అన్న ఒక అండర్స్టాండింగ్ ఏమైనా వాళ్ళిద్దరి మధ్య ఉండేదా? వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి అనేది ఒక క్లారిటీ లేదు. కానీ మొత్తానికి అయితే టీడీపీ చేయలే. టీడీపీలో ఇప్పుడు వైసీపీలో ఉన్న సతీష్ రెడ్డి చాలా కాలం లీడరు. అతనే రాజశేఖర రెడ్డి మీద పోటీ చేసేవాడు. కానీ ఎప్పుడూ కూడా అక్కడ లోకల్ బాడీలో గెలవాలి, పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి, పులివెందుల కోట మీద టీడీపీ జెండా ఎగరేయాలని పెద్ద ప్రయత్నం ఏమీ జరగలే, పెద్ద ఫోకస్ ఏమీ జరగలే. కానీ ఇప్పుడు జరుగుతుంది. నారా లోకేష్ నాయకత్వంలో జరుగుతుంది. ఇవాళ వైసీపీ పులివెందుల రూరల్ ప్రాంతంలో జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా ఉంది అంటే, 6,000కు పైగా మెజార్టీతో అక్కడ టీడీపీ గెలిచిందంటే దాని వెనకాల నారా లోకేష్ కృషి ఉంది. నిజానికి పులివెందుల మీద నారా లోకేష్ ఇవాళ కొత్తగా ఫోకస్ చేయాలి. 2014లో టీడీపీ ఎప్పుడైతే విభజిత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిందో ఆ రోజే కొంత ఫోకస్ చేశారు. అప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి గెలిచారు, మీకు గుర్తుంది కదా. ఆ టైంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది మనుషులు కూడా టీడీపీ కోఆపరేట్ చేశారు. అంటే వివేకానంద రెడ్డి గారి మీద కోపంతో వైఎస్ అవినాష్ రెడ్డి కూడా కొంత ఆ రోజుల్లో బీటెక్ రవికే కోఆపరేట్ చేశారు. వైసీపీలో ఉన్న అసంతృప్తిని కెన్క్యాచ్ చేసుకొని టీడీపీ ఆ రోజు అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచింది. ఆ రోజుల్లోనే పెద్ద వార్త వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఓటమి కడప జిల్లాలో అని. తర్వాత సరే 2019 ఎన్నికల్లో టీడీపీయే ఘోర పరాజయం పాలైంది. నారా లోకేష్ కూడా ఓడిపోయారు మంగళగిరి నుంచి. అది టీడీపీకి భారీ ఓటమి, వైసీపీకి భారీ విజయం ఆ ఎన్నికల్లో. సరే కొంత ఒక రకంగా దిగులు పడాల్సిన పరిస్థితి అయినా సరే నారా లోకేష్ గ్రౌండ్లోకి టీడీపీని తీసుకెళ్లడంలో పెద్ద ఎత్తున ఫోకస్ చేశాడు. వైసీపీ మీద ఎక్కువ కాంటెస్టేషన్ చేశాడు. వైసీపీ నిజానికి నారా లోకేష్కి ప్రేరణ ఎవరు? జగనే. జగనే ప్రేరణ. నారా లోకేష్ని రెచ్చగొట్టింది జగనే. డీగ్రేడ్ చేశాడు, పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. నారా లోకేష్ నాయకుడే కాదన్నాడు. నారా లోకేష్ వల్ల ఏమవుతుంది అన్నాడు. నారా లోకేష్కి పప్పు అని ఒక ట్యాగ్ లైన్ తగిలించి సోషల్ మీడియాలో తిప్పాడు. ఎంత తిట్టారో అంత రాటుదేరాడు. అంత రాటుదేరి కుప్పంలో వైసీపీ చేసిన పనులన్నీ చూశాడు. నామినేషన్లు కూడా వేపించకుండా కుప్పంని ఎలా వైసీపీ ఆ రోజు లోకల్ బాడీ ఎన్నికల్లో 2021లో క్యాప్చర్ చేసిందో దగ్గర నుంచి చూశాడు. ఇలా ఉందా? సరే, ఇవన్నీ నేను రెడ్ బుక్లో రాసుకుంటా, నేను అధికారంలోకి వస్తాను, నాకు ఒక డే వస్తుంది, ఆ రోజు నేనేంటో చూపిస్తా అన్నాడు. పాదయాత్రకు వెళ్ళాడు, జనంలోకి వెళ్ళాడు, పార్టీని ఫోకస్ చేశాడు, కార్యకర్తలను ఫోకస్ చేశాడు, పార్టీ నిర్మాణం మీద దృష్టి చేశాడు. నిజానికి పార్టీ నిర్మాణం మీద గత కొన్నాళ్ళుగా నారా లోకేష్తే దృష్టి, చంద్రబాబు నాయుడు గారిది కాదు. పార్టీ మీద, పార్టీ యంత్రాంగం మీద,
పార్టీ కార్యకర్తల మీద, పార్టీ నడవడిక మీద మొత్తం నారా లోకేషే దృష్టి పెట్టాడు. మొన్న టిక్కెట్ల కేటాయింపు కూడా మొత్తం నారా లోకేషే. మొన్న మంత్రివర్గం కూర్పు కూడా మొత్తం నారా లోకేషే. ఇప్పుడు పరిపాలనాపరమైన విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేస్తున్నారు. కానీ పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నారా లోకేషే కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. మొన్న ఎన్నికల్లో కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీని తగ్గించడం, దాంట్లో కూడా నారా లోకేష్ కొంత సక్సెస్ అయ్యాడు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం 61,000 ఓట్లే. అంతకుముందు ఎన్నికల్లో 2019లో 90,000కి పైగా మెజార్టీ. అంటే పులివెందుల్లో ఆల్రెడీ నారా లోకేష్ పని స్టార్ట్ అయింది, దానికి కొంత ఫలితం వస్తూ ఉంది. మొన్న నారా లోకేష్ మళ్ళీ అదే మంగళగిరి నుంచి గెలిచారు. నిజానికి ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో రాజశేఖర రెడ్డి కోటరీ కుటుంబ పరంగా వారసత్వ పరంగా వచ్చినటువంటి పెట్టని కోటైన పులివెందులో సేఫ్ జోన్ సీట్లో గెలుస్తూ వస్తున్నాడు. నారా లోకేష్ మాత్రం ఎప్పుడూ టీడీపీ గెలవని సీటు మంగళగిరి. 1993 తర్వాత ఈ రోజు వరకు టీడీపీ ఏనాడు గెలవని సీటు. మొన్న ఎన్నికల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ సీట్లో పోటీ చేద్దాం నారా లోకేష్ టీడీపీలో పెద్ద పెద్ద నాయకులు సలహాలు ఇచ్చారు. ఎందుకు పోటీ చేయకూడదు? మా తండ్రి కుప్పంను ఎలా నిర్మించుకున్నాడు, నేను సపరేట్ కోటని నిర్మించుకుంటాను. తండ్రి చాటి బిడ్డగా ఉండాను. నేను చంద్రబాబు నాయుడు కొడుకుగా కంటే నారా లోకేష్గానే ఉంటాను అనేది ఆయన చూపించాలనుకున్నాడు. సొంతంగా తన కోటను నిర్మించుకోదలుచుకున్నాడు. ఓడని అని ఏనాడు గెలవని సీట్లో, తాను ఓడిపోయిన సీట్లో 90,000కు పైగా మెజార్టీతో మొన్న అక్కడ గెలిచాడు. నిజానికి ఉత్తరాంధ్ర రమ్మన్నారు, కుప్పంలో పోటీ చేయమన్నారు. చాలా ఆఫర్స్ నారా లోకేష్ ముందు ఉన్నాయి. ఈజీగా టీడీపీ గెలిచే సీట్లలో పోటీ చేయమంటే, ఈజీగా గెలిచే చోట పోటీ చేస్తే నాయకుడు ఎలా అవుతాను, నాకు నేను నిరూపించుకోవాలి, నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. నిజానికి లోకేష్కి మంగళగిరి ఓ ఛాలెంజ్. ఇవాళ టీడీపీ అధికారంలోకి వచ్చినా నారా లోకేష్ ఓడిపోయి ఉంటే వైసీపీ వెటకారం చేసేది. నారా లోకేష్ పొలిటికల్ లైఫ్తో వైసీపీ చెడు కూడా ఆడుకునేది. నిజానికి ఆ ఛాలెంజ్ నారా లోకేష్ తీసుకున్నాడు. ధైర్యం ఉన్నవాడు మాత్రమే ఛాలెంజ్లు తీసుకోగలడు. 90,000కు పైగా మెజార్టీతో ఏనాడు టీడీపీ గెలవని సీట్లో గెలిచి మంగళగిరి టీడీపీ కోటని చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే నారా లోకేష్ కోటని చేసుకున్నాడు. ఆ ధైర్యాన్ని ఒప్పుకోవాలి. ఆ ధైర్యాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి. ఆ ధైర్యానికి ప్రేరణ జగన్మోహన్ రెడ్డి. ఎంత వేధించారో, ఎంత డీగ్రేడ్ చేశారో, ఎంత క్యారెక్టర్ని పరిచయం చేయాలని చూశారో అంతగా రాటుదేరి తనేంటో నిరూపించుకున్నాడు. ఇవాళ నారా లోకేష్ ముందు జగన్ తేలిపోయేటువంటి పరిస్థితి. పులివెందుల జడ్పీటీసీ మీద ఫోకస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి భారతి గారు అక్కడున్న ఓటర్లకి ఫోన్ చేసి మన పార్టీ కోటేయండి, ఓడిపోయే పరిస్థితి వచ్చింది, మీరు అండగా నిలబడాలని ఫోన్ చేసినా సరే, అక్కడ ఓటర్ని రిక్వెస్ట్ చేసినా సరే, అక్కడ టీడీపీ గెలిచిందంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేయొచ్చు. ఆడ అధికారం పెట్టుకొని గెలిచింది, లేదు ఇంకోటి ఏదో దొంగోట్లు అయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 100 చెప్తాడు, ఓడిపోయినాడు 100 చెప్తాడు. సరే 100 రోట్లో కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు. నిజాలు లేవు అనేది మనం అంటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు చెప్పిన అంటానికి లేదు. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. సరే ఇవ్వాలంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ గెలిచిందని చెప్తుంది వైసీపీ. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రాయలసీమ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించాడు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉంది, పోలీసులు జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఉన్నారు, చట్టం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. ఆ సమయంలో కూడా రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులో టీడీపీ అభ్యర్థికి వైసీపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చే దాని వెనకాల నారా లోకేష్ పనితనం ఉంది. ఇవాళ కాదు, ఇవాళ 100 చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అధికారంలో లేను కాబట్టి, టీడీపీ అధికారం ఉంది కాబట్టి, పోలీసు రాజ్యాన్ని పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి దొంగ ఓటుతో గెలిచిందని 100 చెప్పొచ్చు కాక. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే పులివెందుల్లోకి పోయి తొడగొట్టాడు నారా లోకేష్ తెలియకుండానే. ఇవాళ నారా లోకేష్ని తక్కువ అంచనా వేస్తే జగన్మోహన్ రెడ్డి పులివెందుల కోటని కోల్పోవాల్సి వస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి తనకు దాన్ని రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు తన పులివెందులు రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ మొన్న టిక్కెట్ల కేటాయింపు కూడా కూటమి తరఫున మొత్తం నారా లోకేష్ చూశాడు, పర్టికులర్ టీడీపీ పార్టీ తరఫున. వైసీపీ 11 స్థానాలకు పరిమితం కావటంలో నారా లోకేష్ పనితనం, చూపించిన చొరవ, పార్టీ విధానాలని జనంలో తీసుకుపోయిన తీరు, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్ర,
సూపర్ 6 హామీలు, దాని స్క్రిప్టు, సోషల్ మీడియాలో పార్టీని ఫోకస్ చేసిన తీరు, ఇవన్నీ కూడా నారా లోకేష్ మారుతున్న కాలానికి అనుగుణంగా యువతరాన్ని పార్టీకి దగ్గరికి ఎలా చేయాలో, ఇంకొక 30 దశాబ్దాలు పార్టీని ఎలా తెలుగు నేల మీద ఉంచాలో. ఎందుకంటే అత్యధిక కాలం భారతదేశంలో రన్ అవుతున్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. చాలా ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కంటే ముందు వచ్చే పోయాయి, తెలుగుదేశం తర్వాత వచ్చే పోయాయి. కానీ తెలుగుదేశం మాత్రం అలానే ఉంది. దానికి కారణం ఎన్టీఆర్, తర్వాత చంద్రబాబు, ఇప్పుడు నారా లోకేష్ అదే లీడ్ని తీసుకుంటున్నారు, అదే ప్లానింగ్తో వెళ్తున్నారు. ఒకటేళ్ళలో టీడీపీ లేదు, బీజేపీలు విలీనం అన్నారు, లేదు ఇంకెవరో వచ్చి క్యాప్చర్, ఏదో రకరకాల ప్రచారాలు చేశారు. ఎక్కడా తొనకలేదు, ఎక్కడా బెనకలేదు, ఎక్కడా అదరలేదు, ఎక్కడా లొంగలేదు. ఇవాళ పులివెందులకు పోయి పులివెందులో తొడగొడితే పులివెందుల పురి అనుకున్న వాళ్ళు పరారి కావాల్సిన పరిస్థితులు పడ్డారు. ఇప్పుడు ఖచ్చితంగా పులివెందుల్లో టీడీపీ బోని అనకారు, నిజంగా బోని అనాలి. ఎందుకంటే జడ్పీటీసీ ఎన్నికల పోటీయే లేదు ఇంకెక్కడ గెలుపు అనేది. ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత టీడీపీ కొట్టినటువంటి బోని ఏదైతే ఉందో, జడ్పీటీసీ గెలుపు ఏదైతే ఉందో, అది ఒక మంచి నాందిగా చెప్పుకోవాలి. దాని వెనకాల కృషిని మనం ఒప్పుకొని తీరాలి. సరే, టీడీపీ గెలవటం, వైసీపీ గెలవటం మనకు రాజకీయాల సంబంధం లేదు, పక్కన పెట్టేద్దాం. కానీ ప్రజాస్వామికులుగా, జర్నలిస్టులుగా మేము అభినందించేది ఏంటంటే, ప్రజాస్వామ్యం గెలిచేరా ఎన్నికలు జరిగాయి. 3 దశాబ్దాలుగా అక్కడ ఎన్నికలు లేవు, ఎన్నికలు జరిగాయి. దాని వెనకాల నారా లోకేష్ మనం అభినందించాలి, నారా లోకేష్ కృషిని మనం అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం, గతంలో 2021లో జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో చేసింది ఏంది, ఇప్పుడు నారా లోకేష్ గారు పులివెందులో చేసింది ఏంది. అప్పుడు కుప్పంలో నామినేషన్లు కూడా వేసుకోనివ్వకుండా ఎన్నికలన్నీ ఏకగ్రీవం చేసుకున్నారు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ. కానీ ఇక్కడ జడ్పీటీసీలు అలా కాదు, నామినేషన్లు వేసుకొని ఇచ్చారు. వైసీపీ వాళ్ళు నామినేషన్ వేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ వేసుకున్నారు, ఇండిపెండెన్స్ నామినేషన్ వేసుకున్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. డెమోక్రసీ ప్రాసెస్. తర్వాత ప్రచారం చేసుకున్నారు, వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. సరే, ప్రచారంలో ఒకరినొకరు కొట్టుకోవచ్చు, కొన్ని దాడులు జరగవచ్చు. పులివెందుల ప్రాంతంలో కొన్ని దాడులు మనం ఎక్స్పెక్ట్ చేసేదే. అలాంటి చోట ఏం దాడులు జరగవని మనం అనుకోవడానికి లేదు, దాడులు జరుగుతాయి అక్కడ. సరే, ఎవరు తప్పు పక్కన పెట్టేస్తే, మొన్నటిదాకా వైసీపీ కొడితే టీడీపీ పాడేది. ఇలా టీడీపీ కూడా నువ్వు కొడతావా, మేము కొడతావా అనే పరిస్థితిలో టీడీపీ క్యాడర్ చేరుకుంది. చేరుకున్నప్పుడు గొడవలు జరుగుతాయి. జరగలేదు అని నేను అన్ను, నేనేమో అబద్ధాలు రిపోర్ట్ చేయను, గొడవలు జరిగాయి. కానీ పులివెందుల్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో కాదు. పులివెందులు అంటే బాంబులు వేస్తే, కత్తులు వేస్తే ఏదో ఒక సినిమాటిక్ ఊహించుకుంటాం కదా, అలా కాదు. ఒక పద్ధతిగానే చెదురుముదురుగాతో బయట ఎలా ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి, అలానే జరిగాయి, అలాంటి దాడిలే జరిగాయి. మన ఎన్నికల్లో కూడా అదే జరిగాయి. పోలింగ్ జరిగింది, 77% మంది ప్రజలు పాల్గొన్నారు, అది కూడా మన కళ్ళ ముందు కనపడింది. పోలింగ్ జరిగింది, పోలింగ్లోనే టీడీపీ గెలిచింది. పోలింగ్ చేసుకొని టీడీపీ గెలిచింది, పోల్ మేనేజ్మెంట్ చేసుకొని టీడీపీ గెలిచింది. అసలు ఓటే జరగనీయకుండా, పోలింగే జరగనీయకుండా, నామినేషన్లే వేయనీయకుండా, ప్రచారమే చేయనీయకుండా ఏకగ్రీవం చేసుకోలే. అంతా ప్రజాస్వామికంగానే జరిగింది. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు చేయలే, అంతా డెమోక్రటిక్ ప్రాసెస్లోనే జరిగింది, టీడీపీ గెలిచింది. అది ఇక్కడ మనం నారా లోకేష్ని ఒప్పుకొని తీరాల్సిన తీరు. థ్యాంక్ యూ అండి.